హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనుల కృప చూపిస్తారని చూస్తూ ఉన్నాము. దేవునికి మనము అహంకారముగా అంటే దేవుని దృష్టిలో మనలో గర్వము ఉండకుండా మనలో దీనత్వము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు కృప చూపించి మనల్ని కాపాడుతాడు. ప్రధాన దూత అయిన లూసిఫరు యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఆయన కంటే నేను గొప్పగా ఉండాలి, సింహాసనం మీద నేను కూర్చోవాలని గర్వముతో మనసులో ఊహించుకున్నప్పుడు లూసిఫరు దేవుని చేత తొక్కబడినప్పుడు లూసిఫరు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అందుకని మనలో గర్వం అనేది ఉండకూడదు. గర్వము, అహంకారము అనేది అది ఘోరమైన పాపము. లూసిఫర్ ఏ విధంగా అయితే దేవుని కంటే అధికముగా ఉండాలి, గొప్పగా ఉండాలి మనసులో అనుకున్నప్పుడు దేవుడు లూసిఫర్ ని కొట్టినప్పుడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అందుకని మనలో గర్వము గాని అహంకారం గాని మనలో ఉండకూడదు. ఎందుకంటే దేవాది దేవుడే సింహాసనాన్ని విడిచి మన కొరకు ఈ లోకానికి దీనునిగా, రిక్తునిగా మన కొరకై దిగి వచ్చిన దేవుడు, మనకు మాదిరిగా చూపడానికి దీనత్వం కలిగిన దేవుడు మన ప్రభు. ఆయన ఎంతగానో మన కొరకు సింహాసనం నుంచి విడిచి మన కొరకు ఈ లోకానికి తగ్గించుకొని దీనత్వంతో దిగి వచ్చిన దేవుడు మన ప్రభు. మనకు ఉండవలసిన లక్షణము దీనత్వము. దేవుడు దీనిలో లక్ష్య పెట్టినని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనం వినయము గల వారి యొద్ద దేవుడు నివసిస్తున్నాడని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనలో ఎప్పుడైతే వినయము, విధేయత, తగ్గింపు, దీనత్వం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన యొద్ద నివసిస్తాడు. దేవుడు మన కృపను అనుగ్రహిస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మాలో అహంకారాన్ని తీసివేయండి, దీనత్వం దయచేయండి, నీకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.